భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా సింగరేణి వ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ నెల 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ల ఆఫీసు ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి మెమోరాండం పంపించడం జరిగింది. 6వ తేదీ నుండి అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు హెడ్ ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. రేపు 18వ తారీఖు నాడు వేల వేసే ప్రదేశంలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. బొగ్గు గనులని ప్రైవేటు పరం చేయడం కొరకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులని వేలం ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. గతంలో ఈ సింగరేణి కంపెనీ దక్కన కంపెనీగా ఉండేది. ఆనాడు ప్రైవేటు వాళ్ళే బొగ్గు తీసేవాళ్ళు. ఈ ప్రైవేటు బొగ్గు బావులు గవర్నమెంట్లోకి రావాలి, ప్రభుత్వ రంగంలో నడవాలని 1945లో కమిటీ దేవూరి శేషగిరిరావు గారు, మగ్దుం మొయినుద్దీన్, సర్వోదయ భట్ల రామనాథం, మనుబోతుల కొమరయ్య గారు లాంటి నాయకులు ఆనాడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ని స్థాపించి పోరాటం చేసి సింగరేణిలో దీన్ని ప్రభుత్వ రంగ పరిధిలో తీసుకురావడం జరిగింది. సంఘం పెట్టిన శేషగిరిరావు గారిని ఆనాడు ప్రభుత్వం అతి దారుణంగా రంగయ్య పాపాయలని చంపేయడం అనేది జరిగింది. అయినప్పటికీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పోరాడి ఇది ప్రభుత్వ రంగంలో తెచ్చుకున్నాం. అప్పటి నుండి నైజాం ఆనాడు రాసిచ్చాడు, ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొగ్గున్నా సింగరేణిదే అని. కానీ ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ప్రైవేటీకరణ బిల్లు వల్ల ఇవాళ సింగరేణి కాలేజీలో బావులు ప్రైవేటు వాళ్ళకి వేలంపాట ద్వారా పోతూ ఉన్నాయి. ఇది రద్దు చేయాలని ఇవాళ మనం పోరాటం చేస్తూ ఉన్నాం. వారం రోజుల క్రితమే నేను, మన యూనియన్ జనరల్ సెక్రటరీ కామెడి రాజకుమార్ గారు, మేము మన కేంద్ర బొగ్గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసాం. ఈ 4 బావులు కూడా మనకే కేటాయించాలి. గతంలో ఎల్లందు, సత్తుపల్లి బావులు ఏదైతే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారో అది రద్దు చేయాలి, సింగరేణికి ఇవ్వాలని చెప్పాం. శ్రావణపల్లి KK6 మైన్ కూడా సింగరేణికి ఇవ్వాలని, మరో 4 బావులు మన కొత్తగూడెంలో BK7 ఓసీ కానీ, రామకృష్ణాపురం ఓసీ, మీ మణుగూరు OC2 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్, అదేవిధంగా ఎల్లందు JKఓసీ, ఈ 4టికి కూడా త్వరగా పర్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా అడిగాం. తాడిచెర్ల 2 మైను వెంటనే మనకి శాంక్షన్ చేయాలని చెప్పేసి ఇచ్చాం. ఈ 9 బావులు కనుక వస్తే సింగరేణి లైఫ్ ఇంకొక 15-20 సంవత్సరాల పైన పెరుగుతుంది. సింగరేణి ఎన్నికల సందర్భంలో ఏఐటీసీ యూనియన్ ఏదైతే కార్మికులకు హామీ ఇచ్చామో, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త మైన్ రాలేదు. ఇవాళ కొత్త మైన్స్ తీసుకొస్తామని చెప్పాం. దాని కొరకే ఇవాళ పోరాట కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ అండర్ గ్రౌండ్ బావిలు వస్తేనే సింగరేణి కార్మికులకి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే కార్మికుల సంఖ్య తగ్గిపోద్ది. ఈ విషయాన్ని కూడా బొగ్గల శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయాం. రానున్న రోజుల్లో సింగరేణిలో కూడా అండర్ గ్రౌండ్ బావిలకే ప్రాధాన్యత ఇస్తామని బొగ్గల శాఖ మంత్రి కూడా హామీ ఇచ్చాడు. కాబట్టి సింగరేణి కార్మికులు గత వారం రోజులుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ యొక్క బావులు సాధించుకోవడం కొరకు ఏదైతే మీరందరూ కూడా నిరాహార దీక్షలు, కలెక్టర్ ఆఫీసు ముట్టడి, ఇవాళ జనరల్ మేనేజర్ ఆఫీస్ ధర్నాలు పాల్గొని దీన్ని జయప్రదం చేసిన మీ అందరికీ కూడా మన ఏఐటీసీ యూనియన్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం.